ఈసారి ఉగాదికి నా కోసం కొనుక్కున్న శారీ కాదు, నా కలలు కొనుక్కున్న శారీ అనమాట. ఈ టొమాటో రెడ్ నాకు చాలా రోజుల నుంచి నా మనసులో ఉంది రంగు. సో ఇవాళ నా మీద జీవించేసింది. ఇంట్లో ఒకవైపు మా అమ్మ ఇలా చెయ్యి అలా చేయని ప్రతి స్టెప్ నాకు సపోర్టివ్గా ఉంటుంటే, ఇంకోవైపు నా కూతురు కిచెన్ని బ్యాడ్ ఫీల్లాగా మార్చేస్తూ ఉంది. ఉగాది పచ్చడి చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఆ బెల్లం లాంటి స్వీట్ మూమెంట్స్ కొన్ని వస్తూ పోతూ ఉంటాయి, చింతపండు లాంటి సవర్ డేస్ చాలా వస్తూ ఉంటాయి, వేప పువ్వు లాంటి కష్టాలు, కారం, ఉప్పు ఇవన్నీ కలిస్తేనే కదా మన లైఫ్ కూడా. సో నాకు ఎంతో ఇష్టమైన విష్ణుమూర్తి షోడశోపచార పూజ చేసేసుకుని హారతి ఇచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్, నాకు అనిపించింది ఇప్పుడు నేనైతే ఒక ఇంటి పిల్లని, ఒక చిన్న కుట్టి పిల్లని అయితే కాదు, ఒక అమ్మని అయిపోయాను, కూతురు ఉంది నాకు, ఒక ఇంట్లో చక్క పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇవన్నీ కలిపితే అదొక కథ. సో హారతి దీపం వెలుగుతూ నా ఉగాది ముగిసిపోయిందనమాట. కానీ నా కొత్త సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. లైక్ ఎవ్రీ స్ట్రాంగ్ ఉమెన్ హారతి పళ్ళని పక్కన పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్యాక్ టు వర్క్. సబ్స్క్రైబ్.